నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. వంగవీటి రంగ రాజకీయాల్లో ఆయన తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు రాజకీయాల్లో ఆయన తనయుడు రాధా పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఆ వివరాలు మీకోసం. వంగవీటి రాధా రాజకీయ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వంగవీటి రంగ వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేశాడు ఆయన తనయుడు రాధా. కాగా ఆయన పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతోంది. ఒకప్పుడు డిమాండ్ చేసి టికెట్లు దక్కించుకున్న ఈ కుటుంబం ఇప్పుడు చిన్నపాటి పదవుల కోసం వెంపర్లాడే పరిస్థితి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. తాజాగా రాధా సీఎం చంద్రబాబును 2 సార్లు కలిశారు. బుధవారం, గురువారం 2 రోజులు కూడా ఆయన అత్యంత రహస్యంగా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. గత ఎన్నికల్లోని టికెట్ ఆశించినప్పటికీ ఆయన విజయం దక్కించుకునే అవకాశం లేదన్న సర్వే రిపోర్టుల ఆధారంగా చంద్రబాబు నాయుడు వంగవీటి వారసుడిని పరిగణనలోకి తీసుకోలేదు. దాంతో కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు. అయితే పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు మాత్రం యాక్టివ్గానే పనిచేశారన్నది వాస్తవం. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడినా రాధాకు ఆశించిన మేరకు గుర్తింపు అయితే రాలేదు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తనకు నామినేటెడ్ పదవి అయినా దక్కుతుందని వంగవీటి రాధా ఆశించారు. కానీ ఇప్పటి వరకు అది కూడా ఇవ్వలేదు. ఇదిలా ఉంటే రాధా మిత్రమండలి సహా కాపు సామాజిక వర్గం నుంచి రాధా విషయంలో వ్యక్తిగత సెగ పెరుగుతోంది. ఇన్ని పదవులు ఇచ్చినా ఒకటి కూడా దక్కించుకోలేకపోతున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఆదిలో రాజ్యసభ అంటూ కొంత ప్రచారం కూడా జరిగింది. తర్వాత మండలికి పంపిస్తున్నారని ప్రచారం తెరపైకి వచ్చింది. ఇదే జరిగి ఉంటే రాధా కొంతమేరకు పుంజుకునేవారు. కానీ ఆయనకు ఆ అవకాశం కూడా దక్కలేదు. ఈ పరిణామాల క్రమంలోనే వంగవీటి రాధా తాజాగా సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం ప్రాధాన్యతని సంతరించుకుంది. మరో 50 వరకు మార్కెట్ కమిటీలకు చైర్మన్లను నియమించేందుకు కసరత్తు సాగుతున్న సమయంలో రాధా వెళ్లి చంద్రబాబును కలుసుకోవడం ద్వారా ఈ పదవులను ఆయన కోరుతున్నట్లు ప్రచారం అయితే జరుగుతోంది. వంగవీటి రాధాకు ఏదో ఒక పదవి దక్కుతుందని చాలా కాలంగా ఆయన అనుచరులు ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్సీల జాబితాలో వంగవీటి రాధా పేరు లేకపోవడంతో ఆయన అనుచర వర్గం నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబును వంగవీటి రాధా కలవడం ఇప్పుడు ఎంతో ప్రాధాన్యతగా మారిపోయింది. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆయనకు త్వరలోనే పదవి ఖాయమనే చర్చ కూడా జరుగుతోంది. వంగవీటి రాధా ఎన్నికల తర్వాత కూడా యాక్టివ్గా ఉన్నారు. కూటమి పార్టీల కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. అయితే అనుచరులు ఆయనకు పదవి ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే సీఎంఓ నుంచి పిలుపు రావడంతోనే వంగవీటి రాధా చంద్రబాబు నాయుడును కలిసినట్లు ప్రచారం అయితే జరుగుతోంది. వంగవీటి రాధా 2024లో ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగినా ఆయన మాత్రం కేవలం కూటమి పార్టీల తరపున ప్రచారానికే పరిమితమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీల అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రచారం చేసి విజయం కోసం కృషి చేశారు. అలాగే కూటమి అధికారంలోకి వస్తే పదవి ఇస్తామనే భరోసా కూడా ఇచ్చినట్లు టాక్ వినిపించింది. ఈ క్రమంలో ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 స్థానాల్లో ఒకటి రాధాకు కేటాయిస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఆయనకు పదవి దక్కలేదు. ఈ క్రమంలో చంద్రబాబును కలవడంతో రాధాకు పదవిపై చంద్రబాబు ఏదైనా హామీ ఇచ్చారా అనే ప్రచారం కూడా జరుగుతోంది. త్వరలోనే ఆయనకు పదవి వస్తుందని అనుచరులైతే భావిస్తున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉందని టాక్ కూడా వినిపిస్తుంది. వంగవీటి రాధాకృష్ణకు అన్యాయం జరిగిందని అనుచరులు, ఆయన అభిమానులు రగిలిపోతున్నారు. తమ ఆరాధ్య దైవం వంగవీటి రంగ కుమారుడైన రాధా రాజకీయ జీవితం 2 దశాబ్దాలుగా ఏ అధికార పదవికి నోచుకోకుండా ఎటు కాకుండా పోవడం వారిని కలవరపెడుతోంది. కేవలం 3.5 ఏళ్ల పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, అది కూడా విపక్షంలో ఉన్న రాధా తరతరాల ఖ్యాతిని అందుకున్నారు. ఉమ్మడి ఏపీలో ఆయన పేరు తెలియని వారు ఈ రోజుకి లేరు. ఇక కోస్తా జిల్లాలో అయితే రంగా అంటే పూనకాలే వస్తాయి. అటువంటి రంగా వారసుడికి పదవులు దక్కపోవడం ఏంటనేది అభిమానులు నిలదీస్తున్నారు. రాధాని లైట్ తీసుకుంటున్నారన్న ఆక్రోశం కూడా వారిలో ఉంది. చూడాలి మరి రాధా విషయంలో చంద్రబాబు నాయుడు ఏం నిర్ణయం తీసుకుంటారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.